ఓం నమ శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసములో పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలియజేశాడు. కార్తీక మాసములో ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసములో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానము చెయ్యాలి. అంటే సూర్యోదయం అయ్యేసరికి మన స్నానము పూర్తవ్వాలి. కార్తీక మాసములో అలా గనక స్నానము చేసినట్లయితే పరమ పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది. అలాగే అటు పిమ్మట భగవదారాధన చెయ్యాలి. అది ఎలాగంటే శ్రీ మహావిష్ణువును జాజిపూలతో కానీ తులసీ దళాలతో కానీ కార్తీక మాసములో పూజించినట్లయితే మనకి మరణించినటువంటి తరువాత మోక్షలోకం వస్తుంది. ఇంకా జనన మరణాలు అనేటువంటివి ఉండవు. ఇంకా అంత గొప్ప ఫలితం వస్తుంది ఆ విధంగా శ్రీమన్నారాయణమూర్తిని గనక పూజించినట్లయితే. అలాగే బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి గనక పూజించినట్లయితే కూడా మోక్షలోకం వస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసములో ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని వినాలి. ఏ రోజు వినవలసినటువంటి కథను ఆ రోజు వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. అంతేకాకుండా కార్తీక మాసములో దీపారాధన చేసినట్లయితే మనము చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మోక్షలోకం వస్తుంది. అంతేకాకుండా యోగ్యుడైనటువంటి బ్రాహ్మణోత్తమునకు దీపదానము చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మనకి మోక్షలోకం వస్తుంది. ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసినా కూడా మనకి విష్ణు సాన్నిధ్యము కలుగుతుంది. ఈ విధంగా కార్తీక మాసములో ఈ నియమాల్ని పాటించాలి అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశాడు. మీరు కూడా ఈ నియమాల్ని పాటించి సకల శుభాల్ని పొంది భగవంతుని కృపకు పాత్రులవ్వండి. ఈరోజు కొంచెం ఆలస్యమైందండి ఈ వీడియోను అప్లోడ్ చేయడం. ఎంతోమంది అభిమానంతో నాకు ఫోన్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఏంటని కూడా అడిగారు. ఇంతగా మీరు అభిమానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మీ అభిమానానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది. అందుకు క్షమించమని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.